యాదాద్రి జిల్లా కందుకూరులో ఉన్న ప్రీమియం ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దాంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యాదాద్రి కందుకూరులో పరిశ్రమలో రియాక్టర్ పేలినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో అయితే ఉదయం కొద్దిసేపు క్రితం కూడా భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి 8 మందికి తీవ్ర గాయాలై దాంట్లో ఒకరు చనిపోయినట్టుగా ప్రాథమికంగా అయితే సమాచారం అయితే అందుతుంది. సో ఈ పరిశ్రమలో భారీ పేలుడుకైతే దాదాపు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కూలీలంతా కావచ్చు, వర్కర్స్ అంతా కూడా భయాందోళనకు గురయ్యారు. సో ఇక్కడ ఉన్నటువంటి పేలుడుకు దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు కావచ్చు, గ్రామాల ప్రజలు కూడా ఒకసారి ఉలికిపడినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఈ పరిశ్రమ పేలుడు వల్ల కూడా లోపలికి అంటే ఈ పరిశ్రమలు తయారైనటువంటి ఉత్పత్తులు కూడా పేలుడు సంబంధించినటువంటి ఎక్స్పోజివ్ సంబంధించినటువంటి ఎక్స్పోజివ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ కాబట్టి సో ప్రస్తుతానికి పరిశ్రమ లోపలికి ఎవరినైతే అనుమతిస్తలేరు. సో ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి కనకయ్య ఆయన మృతదేహాన్ని అయితే భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే కాకపోయినటువంటి వాళ్ళంతా ఉంటారో వాళ్ళని భీమిలా రేంజ్ కి తరలించి మెరుగైన వైద్యం అయితే అందించినటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా పరిశ్రమలో పెళ్లిడికి సంబంధించినటువంటి కారణాలు ఏంటంటే దానిపైన ప్రధానంగా కంపెనీ యాజమాన్యం కావచ్చు, అధికారులు కూడా దానిపైన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా పరిశ్రమలో పేలుడుకు ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి, దీనిపైన అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పి ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. సో దీనిపైన ఎవరైతే చనిపోయినటువంటి మృతుడు ఉన్నాడో కనుక ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులు కూడా దానిపైన నిరసన అయితే వ్యక్తం చేస్తారో వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నారు. సో దాంతో పాటు ఎవరైతే తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకు కూడా ఆయా కుటుంబాలకు కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి కూడా అక్కడ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాసేపటి క్రితం నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఆ పరిశ్రమ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో పోలీసులు కూడా లోపలికి ఎవరైతే అనుమతిస్తలేరు. సో అది ఎక్స్ప్లోజివ్ పరిశ్రమ కాబట్టి ఇంకా మరేమైనా ఇతర ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రాథమికంగా ఎవరినైతే లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో ప్రాథమికంగా ఎక్స్ప్లోజివ్ పరిశ్రమ కాబట్టి అక్కడ మరి ఇంకేమైనా ఘటన కూడా పేలుడు ప్రమాదం మరేమైనా తలెత్తే అవకాశం కూడా ఉందనే అనుమానం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఈ ఘటన నేపథ్యంలో దాదాపు 8 మంది అయితే గాయపడ్డారు. దాంట్లో ఒకరైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. సో దాంట్లో గాయపడిన వాళ్ళలో కూడా ఒక 2 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా ప్రాథమికంగా అయితే సమాచారం అయితే అందుతుంది. సో ఓవరాల్ కూడా ఘటన పైన అయితే అటు పోలీసులు కావచ్చు, ఇటు పరిశ్రమ యాజమాన్యం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.